అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు లాస్ట్ డే కదా. అక్క చెప్పిన కదా అందరికి అర్థమైందా? అర్థమైందా? ఏం కథ చెప్పింది అక్క? ఇప్పుడు అక్క చెప్పింది గనురాల గురించి చెప్పింది కదా. అక్క చెప్పినట్టే ఒక చిన్ని కథ, బైబిల్లో ఉన్న చిన్ని కథ నేర్చుకుందాం మరి. ఈ కథ పేరు ఏంటంటే సారేపతు విధవరాలు. ఏం కదా? ఇప్పుడు మామూలుగా ఏలియా అనే ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు అనమాట. ఏం పేరు? దైవజనుడి పేరేంటి? మామూలు కరువు అంటే ఏంటో తెలుసా మీకు? కరువు తెలుసా? ఎంతమంది తెలుసు కరువు అంటే ఏంటో? కరువు అంటే తెలుసా అందరికి? ఏంటిది కరువు అంటే? మనకి తినడానికి ఆహారం ఉండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు. చాలా మంది చనిపోతారు కరువు వచ్చినప్పుడు, దేనివల్ల? ఆహారం లేక. అలాగే ఇశ్రాయేలు దేశంలో చాలా పెద్ద కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త మరి ఆహారం కావాలి కదా తినడానికి. మనం బ్రతకాలంటే ఏమేమి కావాలి? తినడానికి ఆహారం కావాలి, తాగడానికి రెండు కావాలి కదా. మరి ఆహారం కోసం కరువు వచ్చినప్పుడు ఏలియాకి ఏం చెప్పాడంటే దేవుడు ఫస్ట్ కేరేతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏ వాగు? కేరేతు వాగు. ఏ వాగు? స్టార్టింగ్ లో కరువు వచ్చిన స్టార్టింగ్ లో కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర దేవుడు, మన దేవుడు ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. ఏ దేవుడు? మన దేవుడు ఎవరు? వినిపించక నాకు. అయితే ఏలియా కేరేతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా కరువులో ఉన్నప్పుడు మనం తినడానికే ఆహారం ఉంటుందా? మనం తినడానికి, మన కుటుంబస్తులు తినడానికి ఆహారం ఉంటుందా? ఉండదు కదా. అలాంటిది వేరే మనిషికి ఆహారం తెచ్చివ్వగలమా? మనం తెచ్చివ్వలేము. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే కాకి ద్వారా ఏలియాకి ఆహారం పంపించారు. దేని ద్వారా? కొన్ని రోజులు ఆహారము కాకి తెచ్చిచ్చింది. రొట్టె ముక్కలు కాకి తెచ్చిస్తే ఏలియా ఆ రొట్టె ముక్కలు తిని కేరేతు వాగులో, వాగు అంటే ఏంటి? చిన్న చెరువు లాంటిది. దాంట్లో ఉండి నీళ్లు తాగుతా కొన్ని రోజులు కరువులో కాలం గడిపాడు అనమాట. ఇంకా తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ వాగులో నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఉండవు కదా చెరువులో నీళ్ళు. ఎన్ని రోజులు ఉంటాయి? మహా చాలా ఎండలు వచ్చినాయి అనుకో. ఇప్పుడు మనకి ఎండాకాలం చెరువులో నీళ్ళు ఉన్నాయా? మీ ఊర్లో నీళ్ళు ఉన్నాయా? మరి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఆ కేరేతు వాగు దగ్గర కూడా నీళ్లు అయిపోయినాయి. అప్పుడు ఏదో తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే? ఆహారం అయితే కాకి తెచ్చిచ్చింది. మరి తిన్న తర్వాత తాగాలి కదా వాటరు. అప్పుడు మళ్ళీ ఏలియా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, నువ్వు సారేపతు అనే గ్రామానికి వెళ్ళు, నేను చెప్పినట్టు చేయి అంటాడు. ఏ గ్రామానికి? సారేపతు. ఏ గ్రామం? సారేపతు అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు జీవిస్తూ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళు అంటాడు. విధవరాలు అంటే ఎవరంటే భర్త చనిపోయిన ఆవిడ. ఎవరు? ఆవిడ ఆ ఊర్లో ఉంటుంది అనమాట. ఆ విధవరాలు తనకి చిన్న కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఆ విధవరాలికి ఆస్తి ఏంటో తెలుసా? ఆమె ఉండే ఇల్లు, తన కుమారుడు. ఏమేమిటి ఆమె ఆస్తి? ఆ ఇల్లు, ఆ కుమారుడు మాత్రమే ఆస్తి. తనకి చుట్టాలు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తన మటుకు తను పని చేసుకొని వచ్చింది, ఆహారం తయారు చేసుకుంటుంది, తన కుమారుడికి పెట్టింది. ఏ మంచి ఏ చెడు ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరే ఉంటారు. అలాగే సరే అని చెప్పి ఏలియా చెప్పండి, దేవుడు చెప్పాడా ఏలియాకి, నువ్వు వెళ్ళు విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు.
స్టార్టింగ్ లో ఏం చెప్పాను? మన దేవుడు ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. ఎవరు? కనుక అసలే ఆవిడికి ఏముండదు. ఇప్పుడు ఇంట్లో మనకి నాన్నున్నాడని నానేగా బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చేది. ఎక్కువగా నాన్నే బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి మనకి ఆహారం తీసుకొస్తాడు, డబ్బులతో సరుకులన్నీ తీసుకొస్తాడా? అలాంటిది ఇంట్లో వాళ్ళ ఇంట్లో నాన్న ఉన్నాడా? బాబుకి నాన్న లేడు కదా. మరి అప్పుడు ఆ తల్లి అన్నీ చేయాల్సి వచ్చింది. అలాగా ఉన్న కుటుంబానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు దేవుడు. ఏలియా దాన్ని నమ్మి ఆ సారేపదు అనే గ్రామానికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? కరువు కదా. కరువులో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఎంత ఉంటుందంటే ఇంత కొంచెం పిండే ఉంటుంది. మీరు చపాతీ తింటారా? ఎంతమంది తింటారు? అందరు తింటారా చపాతీ? చపాతీ ఏ పిండితో చేస్తారు? గోధుమ పిండితో. అలాగా ఆమె దగ్గర ఆ చపాతీ చేసుకోవడానికి ఇంత గోధుమ పిండే ఉంటుంది. ఇంత గోధుమ పిండి, ఇంత చిన్న గిన్నెలో నూనె ఉంటుంది. ఆ రెండు మాత్రమే ఉంటాయి. ఆవిడ ఏం చేసిందంటే ఈ పిండి ఈ నూనెతో చపాతీ చేసేసుకొని తినేసి ఇంక తర్వాత ఇప్పుడు పొద్దున్న తిన్నారనుకో, సాయంత్రానికి ఇంక లేదు, చనిపోదాం అనుకుంటారు. ఎందుకంటే ఆహారం లేదు కదా కరువులో. ఎవరు తెచ్చిస్తారు? ఆవిడికి బంధువులు లేరు, ఒక్కళ్ళే కదా ఉండేది. ఇంకా ఆకలితో చనిపోతాము అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంక ఏలియా వెళ్తాడనమాట. వెళ్ళి ఆవిడని అడుగుతాడు, అమ్మ ఆకలిగా ఉంది, కొంచెం ఒక రొట్టె తీసుకురావా అని అడుగుతాడు. మనమైతే ఇస్తామా? చెప్పండి. ఇప్పుడు ఈ పూట తినడానికి మాత్రమే ఉంది. ఒక 4 రొట్టెలు వస్తాయి, తర్వాత ఉండవు. చనిపోతాం అని తెలిసి కూడా లాస్ట్ తినే తింటాన్నా కొంచెం పొట్ట నిండా తిని చనిపోదాం అనుకుంటాం. కానీ వేరే వాళ్ళు వచ్చారు, ఆకలిగా ఉందంటున్నారు, మా దగ్గరే లేవు, వెళ్ళిపోండి అని చెప్తాం. ఇస్తావా మనమైతే? కానీ ఆవిడ చెప్పింది అనమాట, అయ్యా నువ్వు ఆకలిగా ఉందంటున్నావు, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నా దగ్గర ఎంత పిండి ఉంది? ఇంత పిండి మాత్రమే ఉంది. ఒక 4 రొట్టెలు అయ్యే పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ రొట్టెలు చేసుకొని తిని నేను నా కుమారుడు చనిపోదాం అనుకుంటున్నాము. ఇంకా మా దగ్గర అయితే ఎక్స్ట్రా పిండి లేదయ్యా నీకు రొట్టెలు తీసుకురావడానికి. అంటే ఏలియా ఏం చెప్తాడంటే, అమ్మా దేవుడు మనల్ని పోషిస్తాడు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. ఏలియా ఎవరు? దైవజనుడు కదా. దైవజనుడి మాట విని ఆమె లోబడి ఏం చేసింది? మొట్టమొదట చేసిన రొట్టెని ఏలియాకి తెచ్చిచ్చింది. ఏలియాకి తెచ్చి ఏలియా తిన్న తర్వాత దేవుడు ఆ పిండిని ఆ నూనెని ఆశీర్వదించి కరువు ఎన్ని దినాలైతే ఉందో అన్ని దినాలు వాళ్ళకి ఆ కొంచెం పిండే. అది ఎన్ని రొట్టెలు చేసినా, 50 రొట్టెలు చేసినా, 100 రొట్టెలు చేసినా కానీ పిండి వస్తానే ఉంది. మన భాషలో ఏమంటాం? అలాగా లోపల నుంచి వస్తా ఉంటే మ్యాజిక్ అంటావా? మ్యాజిక్ చేస్తే అలా వస్తూ ఉంటుంది. కానీ అలాగా పిండి వస్తానే ఉంది, నూనె వస్తానే ఉంది. అలాగా కరువు ఉన్న దినాలన్నింటిలో ఏలియాని, విధవరాల్ని, తన కుమారుని దేవుడు పోషించాడు. ఎందువల్ల? ఆవిడ ఏం చేసింది? దైవజనుడి మాట విని లోబడింది. మనం కూడా ఏం చేయాలి? మనకి దైవజనులు వస్తారా? మామూలుగా మనం ఆదివారం వస్తాము, వాక్యం వింటాము, సండే స్కూల్లో కథలు వింటాము, విని వదిలేస్తామా? వదిలేయకుండా ఏం చేయాలి? వాటిని అనుసరించాలి, లోబడాలి. దైవజనులు చెప్పిన మాటకి లోబడి దాని ప్రకారం చేసినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? అద్భుతంగా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అందరూ సారేపద విధురాల్లాగా ఉంటారా? ఎంతమంది ఉంటారు? దైవజనులకు లోబడతారా? ఎలా ఉండాలి మనం? సారేపద విధురాల్లాగా దేవునికి లోబడి, దైవజనునికి లోబడి, దైవజనులు చెప్పిన మాటను విని